ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ కాంచనపవన్ వీలాగ్స్. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఏంటి ఎక్కడికి వెళ్ళిపోతున్నాను అనుకుంటున్నారా అండి? ఎక్కడికే వెళ్ళిపోవట్లేదండి. చిన్న బీచ్ ఫెస్టివల్ అయితే ఉంది ఇక్కడ మనకి మంగినపూడిలో, అక్కడికైతే వెళ్తున్నాను. ఇది ఎక్కడ ఉంది అనుకుంటున్నారా అండి? కృష్ణా జిల్లా మచిలీపట్నంలో అయితే మంగినపూడి బీచ్ దగ్గర అయితే జరుగుతుందండి ఫెస్టివల్ అనేది. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు శ్రీ ఎమ్మెల్యే కొల్లు రవీంద్ర గారు అయితే నిర్వహిస్తున్నారు. భారీ ఎత్తున అండి అసలు ఇది చాలా బాగుంది. 3 days అయితే జరుపుతున్నారు. అసలు పెట్టారండి బొమ్మల కానీ చిన్నపిల్లలకైతే కనుక సూపర్గా ఉందండి. అడుగడుగున పోలీసులు అయితే ఉన్నారండి. ప్రొటెక్షన్ కూడా చాలా బాగుందండి. బట్ పార్కింగ్ ఏరియా అనేది కొంచెం చిన్నగా ఉంది. అదైతే కనుక నచ్చలేదు నాకైతే. చూడండి ఇది ఎంత ఎన్ని కార్స్ ఎన్ని అసలు వెహికల్స్ ఉన్నాయో. కార్ పార్కింగ్ సరిగ్గా లేదండి. వెహికల్స్ కూడా ముందే ఆపేస్తున్నారు అక్కడెక్కడో. అక్కడి నుంచి అయితే నడుచుకుంటూ వెళ్తున్నాము. ముందుకైతే కనుక మనకి ఫస్ట్ ఎంట్రన్స్ అయితే కనుక ఇలా ఉందండి. అటు ఇటు కనుక అయితే ఎక్కడైనా పానీపూరి బండ్లు కామన్ కదండి. సో ఇదండి స్టార్టింగ్ వచ్చేసి ఇలా అయితే కనుక ఉంటాయి ఇక్కడ అంబియన్స్ అయితే కనుక. సో మసూలా బీచ్ ఫెస్టివల్ 2025 అనేది అయితే కనుక పెట్టారు ఇక్కడ. సో ఇక్కడ వచ్చేసి అయితే కనుక మనకి ఇదిగోండి గేట్వే ఆఫ్ అమరావతి అనేది అయితే కనుక పెట్టారు. ఇంకా నైట్ టైం అయితే కనుక లైటింగ్స్ అయితే కనుక ఫుల్ క్రౌడ్ ఉండి అసలు అయితే ఖాళీ అయితే లేదండి. లోపల కొంచెం గేట్వే అనేది ఉంది కదా, దానికి కొంచెం లోపలికి వచ్చేస్తే కనుక ఈ విగ్రహం అయితే ఉంది ఇక్కడైతే ఫోటోలు మాత్రం మస్తు దిగుతున్నారు. ఇది వచ్చేసి మనకి అన్నీ ఏంటంటే బొమ్మలు అనేది మనకి సముద్రంలో ఏమైతే ఉంటాయో ఆ పిక్చర్స్ అన్నీ అయితే కనుక ఇక్కడైతే కనుక విజువల్ చేశారు మనకి. ఎదుగుండి ఇక్కడైతే కనుక పీతలు, రొయ్యలు, చేపలు ఇంకా చాలా అయితే ఉన్నాయండి. మొత్తం అయితే కనుక నేను ఇలా మీకు చూపిస్తున్నాను ఇక్కడ. గవ్వలు, శంఖం, మనకి సముద్రంలో ఏమైతే దొరుకుతాయో అవన్నీ అండి. ఆక్టోపస్ కానీ, డాల్ఫిన్ ఫిషెస్ కానీ, సమీలు అయితే కనుక చాలా పెట్టారు. పెంగ్విన్, ఈ పిల్లలు అయితే కనుక అసలు ఇక్కడ బొమ్మలు మాత్రం మామూలుగా ఫోటోలు దిగట్లేదండి. అసలు మీకు బొమ్మలు కూడా అయితే కనుక చాలా అయితే పెట్టారండి ఇక్కడ. మొత్తం చిన్నపిల్లలు అయితే కనుక చాలా బాగా అయితే పిక్చర్స్ తీసుకుంటున్నారు. ఒక 3 years పిల్లలు అయితే కనుక చూడడానికి వాళ్ళకి కూడా బాగా కుదురుద్దండి. ఇక్కడైతే కనుక జాలర్స్ వలేస్తారు కదండి సముద్రంలో, పడవలో, అలా కూడా పెట్టారు ఇక్కడ. వాళ్ళ వెనకాల అయితే వాళ్ళ లేడీస్ అయితే ఉంటారు కదా, మిస్సెస్ వైఫ్ పిల్లలు అనేది. సో అలా అయితే కనుక పెట్టారు ఇక్కడ. చూడడానికి అయితే కనుక చాలా బాగుంది. నైట్ టైం అయితే కనుక లైటింగ్స్ వేశారు. ఇక్కడైతే మన ఇండియన్ ఫ్లాగ్ అయితే కనుక 12 feet అయితే కనుక పెట్టారండి ఇక్కడ. సో ఎంతైనా మన ఇండియన్ ఫ్లాగ్ అయితే ఎక్కడైనా ఉండాల్సిందే కదండి. ఇదిగోండి నైట్ టైం విజువల్స్ అయితే కనుక చూడండి ఎంత బాగుంది. లైటింగ్లో అయితే కనుక చాలా బాగున్నాయి. మొత్తం ఆల్ ఫిషెస్కి కానీ ఏ బొమ్మలకైనా సరే లైటింగ్ అనేది పెట్టారు. దీనికి సంబంధించిన అయితే కనుక మన హైదరాబాద్ నుంచి అయితే కనుక చాలామంది హీరోయిన్స్ వచ్చారండి. అండ్ యాంకర్స్ చాలామంది అయితే వచ్చారు. మేము లాస్ట్ రోజు అయితే కనుక భానుప్రియ గారు, గీతామాధురి అయితే వచ్చారండి. హైపరాది గారు ఇంకా అయితే కనుక ఎవరు వచ్చారు. సో ఇదిగోండి లైటింగ్స్ అయితే కనుక ఎలా వెలిగిపోతున్నాయి అయితే కనుక చాలా బాగున్నాయి నాకైతే చూడడానికి. మీరు ఇక్కడ విజిట్ చేశారా అండి? విజిట్ చేస్తే కనుక నాకైతే కామెంట్ సెక్షన్లో అయితే కనుక కామెంట్ చేసేసేయండి. పిల్లల ఫోటోలు అనేది అసలు తెగ దిగుతున్నారండి. అసలు మనకు దిగుతానికి కూడా ఖాళీ లేదండి, అలా దిగుతున్నారు. ఇంకా వాళ్ళని కాదని ఏమంటే ఎటువైపు కట్టేది బాక్సెస్లా కట్టేశారండి, దానికి దీనికి సంబంధం లేకుండా. ఇదిగోండి ఇక్కడైతే కనుక క్రొకోడైల్ పెట్టారు. ఇదైతే కనుక గేట్ ఆఫ్ అమరావతి బ్యాక్ సైడ్ నుంచి ఇదైతే కనుక ఒక చక్రంలాగా పెట్టారండి ఇక్కడ. సో నెక్స్ట్ అయితే కనుక మనం ఫస్ట్ ఇంకా రాగానే బీచ్కి అయితే వెళ్ళాలి. కానీ బీచ్లో అయితే కనుక మామూలు క్రౌడ్ లేదండి. అసలు మనకి ఎటైనా పోల్స్ కట్టారు. ఎంత పోల్స్ కట్టినా సరే అసలు ఖాళీ అనేది లేదండి బీచ్. ఎప్పుడులా కాకుండా అసలు ఈసారి అయితే కనుక చాలా బీభత్సంగా ఉందండి. అది ఫెస్టివల్ కదా, దాని తగ్గట్టు అసలు 6 years తర్వాత ఇప్పుడే చేస్తున్నారు ఇంత భారీగా. సో అందుకే క్రౌడ్ అసలు మామూలుగా లేరండి జనం ఇక్కడ. మనకు వచ్చేసి ఇక్కడైతే కనుక బోట్ రైడింగ్ అయితే జరుగుతుందండి. అంటే పందాలు అంటాం కదా అలాంటిది. ఈ పందాలను ఏమంటారు నాకైతే తెలియదండి. దీన్ని చూడండి పీపుల్ ఎంతమంది ఎదురు చూస్తున్నారు. అసలు జనమేనా అండి కిక్కిస్ రావడం చేస్తే ఇక్కడైతే కనుక ఇదిగోండి ఇక్కడైతే కనుక పోల్స్కి తాళ్ళు కూడా కట్టేశారు ఇటు రావద్దని చెప్పేసి. ఇక్కడైతే కనుక చూస్తున్నాం మేమైతే ఎవరు ఫస్ట్ వెళ్తారా అని చెప్పేసి అయితే. సో ఇక్కడైతే కనుక ఇప్పుడైతే స్టార్ట్ అవుతుంది మనకి. ఇదిగోండి లైన్లో నుంచున్నారు. ఒకళ్ళేమో బోటు వెనకాల పట్టుకుంటారు, ఒకళ్ళేమో ముందు పట్టుకుంటారు. అదిగోండి ఎంత స్పీడ్గా వెళ్తున్నారో. కొంచెం లోపలికి అలలు ముందు ఎక్కువగా ఉంటాయి కదా, సో కొంచెం లోపలికి వెళ్ళేప్పుడు తగ్గుతాయి కదా, అక్కడైతే కనుక ఎక్కుతారు బోట్ అనేది. ఎవరు ముందెళ్ళి ఎవరు వెనక వస్తారో వాళ్ళకైతే కనుక ప్రైజెస్ కూడా ఉన్నాయండి. లాస్ట్లో అయితే కనుక ఇస్తున్నారు. అవి నేను మీకు చూపిస్తాను. సో ఇదిగోండి ఇక్కడైతే కనుక ఎక్కేసారు వాళ్ళు, వెళ్తున్నారు లోపలికి. రిటర్న్ వచ్చేది కదా ఉండాలండి ఎక్కడో. ఇక్కడ వచ్చేసి అయితే కనుక సింగర్ రామ్ మిరియాల గారు అయితే వచ్చారండి. జాతరత్నాలు మూవీ చిట్టి నా బుల్బుల్ చిట్టి సాంగ్ పాడారు కదా, ఆయనతో కనుక ఒరిజినల్గా ఇక్కడ పాడుతున్నారు లైవ్లో మనకి సాంగ్ వచ్చేసి.
ఇక్కడ స్టేడియం అంతా కనుక సింగర్స్కి డాన్సర్స్కి అయితే కనుక వేసింది స్టేజ్ అండి. అసలు డిస్కో లైట్ అయితే మామూలుగా లేవు, అసలు కళ్ళు అయితే కనుక ఎంత బ్లర్ వచ్చేసినాయో. మీకు వీడియో కూడా క్వాలిటీ తగ్గిపోతుంది. ఇక్కడ బ్లర్గా అసలు వీడియో అనేది సరిగ్గానే రావట్లేదండి. డ్రోన్ షాట్స్ అయితేనే వస్తుంది అంత క్లారిటీగా. సో ఇదైతే కనుక ఆయన అయితే కనుక చాలా సాంగ్స్ అయితే పాడారండి నైట్. అసలు మేబీ 11-12 అయిపోయిందండి. క్రౌడ్ కూడా అలాగే ఉన్నారు చూడడానికి ఆయన కోసం. సో ఇక్కడైతే కనుక మనకు కనిపించాలని చెప్పేసి బయట అయితే కనుక ఎల్ఈడి టీవీలు అయితే పెట్టారు. సో అందులో అయితే కనుక ఈయన అక్కడ పాడింది అయితే ఇక్కడ కనిపిస్తుంది మనకి. సో కొంతమంది పీపుల్ అయినా సరే అలా చూడడానికి అయితే కొంచెం అయితే కనుక ఇది ఉంటుంది. సో ఆయన అయితే లైవ్లో సింగింగ్ చేస్తున్నారండి ఇక్కడ. చూ మనం బయట ఎలాగో చూడలేం కదండి. సో ఇక్కడైతే కనుక చూడాలి కదా మనం. సో అందుకే అంత టైం అయినా సరే చూస్తాం. ఎదుగుండి అయినా సింగింగ్ చేస్తున్నారు ఇక్కడ. మనకి ఎల్ఈడి టీవీలో అయితే కనుక బాగా డిస్ప్లే చేస్తున్నారు. ఇక్కడికి వచ్చేసి మనకైతే కనుక ఆయన మన మసులు బీచ్ ఫెస్టివల్ గురించి కూడా మాట్లాడుతున్నారు. కొంచెం దాని పక్క నుంచి ఇలా సైడ్కి వచ్చేస్తే కనుక ఇంకా ఎగ్జిబిషన్ లాగా ఉందండి. ఇక్కడైతే కనుక జైన్ రివీల్ ప్లస్ మేమైతే దీన్ని హంస అంటాము. మరి మీరేమంటారు నాకైతే కామెంట్ చేయండి. ఇది ఎక్కితే పైనుంచి కిందకైతే తిప్పుతారండి, చాలా భలే ఉంటుంది. మనకి టికెట్స్ కూడా కొంచెం బడ్జెట్ అండి. మన మసులు బీచ్ ఫెస్టివల్కి వెళ్తాకైతే కనుక బడ్జెట్ లేదు. ఇలాంటి ఆటకైతే కనుక అమౌంట్ కట్ అయితేనే వాళ్ళు ఎక్కించుకుంటున్నారు. సో దీని పక్కనే చిన్నపిల్లలు ఆడతారు కదండి స్పాంజీతో, అదైతే ఉంది దాని పక్కన. ఇది స్మోక్ బాల్స్ కూడా ఉన్నాయి. చిన్నపిల్లలు ఎక్కితే స్పాంజీ ఏదైతే పెట్టా దీని పక్కన అయితే కనుక చిన్నపిల్లలు ఎక్కుతారు కదండి, పైనుంచి కిందకి పడతారు. అది ఇటువైపు వచ్చేసి జైన్ రివీల్ అండి. జైన్ రివీల్ తెలియని వాళ్ళు ఎవరు ఉన్నారు మనకి. జైన్ రివీల్ అంటే అందరికీ తెలిసింది, అవి పెట్టారు. ఇక్కడైతే కనుక మా అక్కలో పాప అయితే ఇది ఎక్కుతానండి. సో ఎక్కించాము. ఇదిగోండి ఇక్కడ వైలెట్ కలర్ టీషర్ట్లో ఉంది. ఒక హ్యాండ్ వెనకాల పట్టుకుని, ఒక హ్యాండ్ అయితే కనుక డ్రైవింగ్ దాని మీద పట్టుకుంది. సో తన మా అక్క వాళ్ళ పాప భయం లేకుండా అయితే కూర్చుందండి. అదైతే ఎక్కించారు. 100 రూపీస్ తీసుకున్నారు దానికి. ఇంకా ఇక్కడ వచ్చేసి మనకి పారాగ్లైడింగ్ అదొకటి ఉందండి. హెలికాప్టర్ రైడింగ్ ఉంది. పారాగ్లైడింగ్ వచ్చేసి పర్ హెడ్ పర్సన్కి 2500 తీసుకున్నారు. అదే హెలికాప్టర్ రైడింగ్ అని అయితే కనుక పర్ హెడ్ 4000 ప్లస్ తీసుకున్నారండి ఒక్కొక్కరికి. సో కొంచెం దాని పక్కన వచ్చేస్తే కనుక మనకి ఇక్కడ వాలీబాల్ కోర్ట్ అనేది పెట్టారు. నేషనల్ వాలీబాల్ ప్లేయర్స్ని అయితే తీసుకొచ్చి ఆడిస్తున్నారండి. మామూలు మనలంటోళ్ళు అయితే కాదు, బాగా వీళ్ళు ప్లేయర్స్ ఉంటారు కదా వాళ్ళు. ఇంకొంచెం పక్క వచ్చేస్తే కబడ్డీ అండి. కబడ్డీ కూడా అంతే. ప్రో కబడ్డీ సీజన్ లీగ్లో వాడారు కదా వాళ్ళు, సందీప్ నార్వాల్, ప్రదీప్ నార్వాల్, వాళ్ళని తీసుకొచ్చి ఆడిచ్చారు ఇక్కడ. సో మనం అయితే చూడొచ్చు. బట్ పర్సన్స్ అనేది దగ్గరికి అయితే రానివ్వట్లేదండి. చుట్టూ అయితే కనుక వాళ్ళ కట్టేశారు. వాళ్ళకి ఏదైనా జరిగిద్దని మేబీ మనకి తెలియదు. సో నేనైతే కనుక దూరం నుంచి అయితే కనుక వీడియో అనేది తీసాము. ఇదిగోండి ఇక్కడైతే కనుక వాళ్ళు కబడ్డీ అనేది అయితే ఆడుతున్నారు. గెలిచిన వాళ్ళ గిఫ్ట్స్ కూడా లాస్ట్లో అయితే అనౌన్స్ చేస్తున్నారండి. మన కొల్లి రవీంద్ర గారి చేతులతో అయితే తెప్పిస్తున్నారు. సో ఇక్కడికి వచ్చేసి ఫుడ్ స్టాల్స్ అండి. డామినోస్ పిజ్జా 200+ ఫుడ్ స్టాల్స్ అయితే ఉన్నాయండి. మామూలుగా లేవు అసలు. బట్ అన్నీ మనం అబ్జర్వ్ చేయాలంటే చేయలేం కాబట్టి సో నేనైతే కొన్ని అయితే తీసాను ఫుడ్ స్టాల్స్. సో ఇక్కడికి వచ్చి దాని పక్కన అయితే కనుక రైనీ డాన్స్ అని దానిలో అయితే లైటింగ్స్ అయితే పెట్టండి. మస్తుండి ఇది అయితే కనుక చాలా బాగుంది. సో ఇక్కడికి వచ్చేసి అయితే కనుక మనకి విజువల్స్ కూడా కనిపిస్తుంది. ఇదిగోండి మ్యూజిక్, అందులోనే చాలా రకాలైతే కనుక మారుస్తుంది లైటింగ్ అనేది. ముందు ఒకలా ఉంది, ఇప్పుడు ఒకలా ఉంది. ఇది లైటింగ్స్ అనేవి అయితే చాలా ఉన్నాయండి. ఇక్కడ చాలా రకాల లైటింగ్స్ విజువల్స్ అయితే కనుక చాలా అయితేనే ఉన్నాయండి. మస్తు అయితే కనిపిస్తున్నారు. అందులో చాలా వెరైటీస్ చూడడానికి కూడా చాలా మంది క్రౌడ్ అయితే ఉన్నారండి. ఇదిగోండి మొత్తం ఎవరికైతే వీడియోలోని ఫొటోస్ అయితే తీసుకుంటున్నారు ఇక్కడ. ఇదిగోండి అసలు ఇన్ని టైప్స్ దాకా మారుతున్నాయండి. అయితే కనుక ఇందాక ఒక టైప్ మారింది, ఇప్పుడు ఒక టైప్ మారుతుంది ఇక్కడ. అసలు నాకు ఇది అంటే మనకి పైనుంచి ఇలా వాటర్ పడుతుంది, అందులో లైటింగ్ అనేది డిస్ప్లే అవుతుంది మనకి. సో అందువల్ల అలా కనిపిస్తుంది మనకి, అన్ని లేయర్స్లా కనిపిస్తుంది ఇక్కడ. సో దాని పక్కనే అయితే కనుక ఇదొకటి సేమ్ ఇది కూడా అంతేనండి. అందులోనే మనకి మసులో బీచ్ ఫెస్టివల్ థీమ్ అయితే కనుక కనిపిస్తుంది. ఇదిగోండి ఇదైతే కనుక ఫిషెస్, 2 ఫిషెస్ అయితే కనుక మనకి విజువల్ చేశారు ఇక్కడ. సో నెక్స్ట్ వచ్చేసి అయితే కనుక బటర్ఫ్లై లాగా వస్తుంది. బట్ అది బటర్ఫ్లై అయితే కాదు మ్యాక్సిమం. సో బటర్ఫ్లై టైప్లో అయితే ఉన్నది. ఇదిగోండి తోనిగా అంటారు కదా, తూని తెలుసు కదండి, ఇలాంటి విజువల్స్ అయితే కనుక చాలా ఉన్నాయి ఇక్కడ. సో ఇవన్నీ అయితే కనుక సేమ్ ఇలాగే అండి. అట్లా వర్షం పడుతూ ఉండగా మనకైతే కనుక డిస్ప్లే అనేది చేస్తారు అందులో. సో మొత్తం అయితే విజువల్స్ అన్నీ అవేనండి. చాలా వరకు ఇదిగోండి ఇక్కడైతే చూడండి డిస్ప్లే కనిపిస్తుంది మనకి. ఇక ఎవరో డ్యాన్స్ చేసినట్టు ఇక్కడ చూపిస్తున్నారు మనకి. చాలా అయితే కనుక బాగున్నాయండి అసలు ఇవి. ఇదిగోండి ఎంత క్లారిటీగా ఉందో మీకు, వీడియో క్వాలిటీ కూడా మీకోసం దగ్గర నుంచి తీసింది మా మమ్మీ. సో ఇదిగోండి అండి ఇక్కడ మనకి ఇంకోటి వచ్చేసింది. ఇప్పుడు కలర్స్ వచ్చేసినాయి. కలర్స్లో కూడా అయితే చాలా అయితేనే ఉన్నాయండి. స్టార్స్ అని, ఫిషెస్ అని చెప్పేసి ఇదిగోండి ఫిషెస్ ఇక్కడ డాన్స్ చేసినట్టు అయితే చూపిస్తున్నారు. సో మస్తు ఉన్నాయండి, చాలా బాగుంది. నాకైతే కనుక బాగా పెట్టారు. ఇక్కడైతే కనుక ఒక లేడీ డాన్స్ వేస్తుంది ఇప్పుడు. సో మనకైతే కనుక ఇలా ఒక్కొక్కటి అయితే కనుక డిస్ప్లే చేస్తున్నారు. ఒక లేడీ కానీ బాయ్ కానీ డాన్స్ చేసినట్టు, మన ఇండియా ఫ్లాగ్ టైప్లో అలా ఒకటి ఇలా ఇదిగోండి షేడ్స్ ఇస్తున్నారు కదా, అలా ఇస్తున్నారు.
ఇదైతే కనుక చాలా వరకు అయితే కనుక చాలా బాగున్నాయండి. పీపుల్ కూడా ఇక్కడ ఎక్కువగానే ఉన్నారు. ఎందుకంటే కొత్తగా ఏదైనా వేస్తేనే కదా మనం పీపుల్ కూడా చూసేదండి మనం. సో ఇక్కడైతే కనుక నేను విజువల్ చేస్తున్నాను. లేడీ బొమ్మని ఇదిగోండి మొత్తం వేయకుండా హాఫ్గా వేస్తున్నారు ఇక్కడ. సో ఇది వచ్చేసి కనుక అయితే కనుక ఒక సైడ్కి వచ్చేసి కనుక నైట్ వ్యూ అండి. సూపర్ మస్తుంది నైట్ వ్యూ అనేది మనకి చాలా బాగుందండి. నైట్ టైం రావాలి కానీ క్రౌడ్ అయితే కనుక చాలా బాగుందండి. నైట్ టైం అయితే కనుక అసలు 3 అవర్స్ 4 అవర్స్ పట్టేస్తుందండి మన లోపలికి వెళ్ళడానికి. ఇదిగోండి పీపుల్ అయితే 4 అవర్స్ అయితే పట్టేస్తుంది నైట్ టైం రావడానికి అయితే కనుక వీలు కుదరట్లేదండి మనకి మార్నింగ్ టైమే. సో ఇలా అయితే ఉంది నైట్ టైం. సో మీకు కనుక వీడియో నచ్చినట్లయితే కనుక ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్.